హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికైతే ఆసరా పింఛన్ సంబంధించింది మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆ గుడ్ న్యూస్ అయితే వీడియో క్లారిటీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కాస్త సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బిల్హోన్ చేసుకోండి, ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తానికైతే ఆసరా పింఛన్ సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పారు. మనకైతే ఎవరికైతే జూన్ నెల సంబంధించింది ఇంకా ఆసరా పింఛన్ రాలేదో, అంటే జూన్ నెల సంబంధించింది ఈ నెల అయితే ఇస్తారు జూలైలో, దానికి సంబంధించి ఇంకా ఆసరా పింఛన్ ఎవరైతే రాలేదో వాళ్ళకైతే రేపైతే విడుదల చేస్తారంట డబ్బులు. కాబట్టి చాలా మందికి అయితే ఇంకా ఆసరా పింఛన్ అయితే రాలేదు, వాళ్ళకైతే రేపైతే ఆసరా పింఛన్ అయితే వస్తుందంట. అలానే మనకు వచ్చేసి వచ్చే నెల నుంచి ఆగస్ట్, అంటే జూలై సంబంధించింది ఆగస్టులో ఇస్తారు కాబట్టి ఆగస్ట్ 1వ తేదీ నుంచి మనకైతే ఆసరా పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. అది వచ్చేసి వృద్ధులకి వితంతులకు 4,000, దివ్యాంగులకి అయితే 6,000 అయితే పెంచారు. మొత్తానికైతే ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఈ నెల మాత్రం మనకైతే ఆసరా పింఛన్ అయితే పెంచలేదు, వచ్చే నెల నుంచి మనకైతే ఆసరా పింఛన్ పెంచి ఇస్తారంట. కాబట్టి ఈలోపు మీరైతే మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు అయితే రెడీ చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటేనే డబ్బులు అయితే ఇస్తారంట. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి జూన్ నెలకు సంబంధించింది ఈ నెల అయితే ఇస్తారు కాబట్టి ఇంకా డబ్బులు అయితే లేదు, అదైతే రేపైతే ఇస్తారంట. కాబట్టి మొత్తానికి అయితే ఇది వచ్చే నెల నుంచి అయితే ఆసరా పింఛన్ అయితే పెంచారు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.